లండన్లో ఉగ్ర దాడి కలకలం రేపుతోంది. బ్రిటన్ పార్లమెంట్ టార్గెట్ గా జరిగిన ఈ దాడి స్థానికులకు వణుకు పుట్టిస్తోంది. మొదట కారుతో బీభత్సం సృష్టించిన ఉగ్రవాది అనంతరం కత్తులతో తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ దాడి ఘటనను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సహా ప్రపంచ దేశాధినేతలు ఖండించారు. మొదటగా వెస్ట్మిన్స్టర్ బ్రిడ్జ్ పై కారుతో రక్తపాతం సృష్టించాడు ఉగ్రవాది. పాదచారుల మీదకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. అంతటితో ఊరుకోని ఉగ్రవాది కారును పార్లమెంట్ సమీపంలోని గేటుకు ఢీకొట్టి కత్తులతో దాడికి దిగాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ను అత్యంత దారుణంగా హత్య చేశాడు. మొదటగా వెస్ట్మిన్స్టర్ బ్రిడ్జ్ పై కారుతో రక్తపాతం సృష్టించాడు ఉగ్రవాది. పాదచారుల మీదకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. అంతటితో ఊరుకోని ఉగ్రవాది కారును పార్లమెంట్ సమీపంలోని గేటుకు ఢీకొట్టి కత్తులతో దాడికి దిగాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఉగ్రవాదిని హతమార్చారు. బ్రిటన్ పార్లమెంట్ టార్గెట్ గానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అటు బ్రిటన్ పోలీస్ అధికారులు సైతం ఇది ఉగ్ర దాడిగా తేల్చారు. దాడి జరిగిన వెంటనే పార్లమెంట్ను అర్ధాంతరంగా సస్పెండ్ చేశారు. పార్లమెంట్ను కూడా తాత్కాలికంగా మూసివేశారు. లండన్ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఈ దాడిపై దర్యాప్తు చేస్తున్నారు లండన్ పోలీసులు. ఈ మధ్య కాలంలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనగా చెబుతున్నారు. 2005లో జరిగిన ఉగ్రదాడిలో 52 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారంటున్నారు. ఘటన తర్వాత బ్రిటన్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. దాడి జరిగిన సమయంలో 400 మంది పార్లమెంటేరియన్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ దాడిలో 10 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని ఖండించారు బ్రిటన్ ప్రధాని థెరెసా మే. ఇలాంటి ఘటనలకు బ్రిటన్లో చోటు లేదన్నారు. ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. హింస ద్వారా ఎవ్వరూ తమను ఓడించలేరని స్పష్టం చేశారు మే. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. Once again today, these exceptional men and women ran towards the danger, even as they encouraged others to move the other way. On behalf of the whole country, I want to pay tribute to them and to all our emergency services for the work they have been doing to reassure the public and bring security back to the streets of our capital city. The location of this attack was no accident. The terrorists chose to strike at the heart of our capital city, where people of all nationalities, religions and cultures come together to celebrate the values of liberty, democracy and freedom of speech.